పాకిస్తాన్ గుండెల్లో గుబులు పట్టుకుంది. జనరల్ గా ఇజ్రాయెల్, అమెరికన్లు ఇరాన్ పై దాడి చేస్తే అందుకు పాకిస్తాన్ కి ఎందుకు భయం పట్టుకుందో అనే డౌట్ గా ఉందా? ఇన్ఫర్మేషన్ లోకి వెళ్దాం. పాకిస్తాన్ ను కంగారు పెట్టిస్తుంది. తోటి ముస్లిం దేశమైన ఇరాన్ కు మద్దతు ఇవ్వాలో లేదో కూడా తేల్చుకోలేని పరిస్థితుల్లో ఆ దేశ నాయకత్వం ఉంది. ఇరాన్ పై దాడుల్ని పాకిస్తాన్ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇరాన్ యుద్ధం పాకిస్తాన్ పార్లమెంట్ లో గొడవకు కారణమైందని అక్కడ రాజకీయ నాయకులు చెప్పుకుంటున్నారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఎంపీ అబ్దుల్ ఖాదిర్ పటేల్ ఇజ్రాయెల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, ఇజ్రాయెల్ మధ్య కేవలం ఒకే దేశం మిగిలి ఉంది, అది ఇరాన్. ఇరాన్ వరకు ఇప్పటికే వారి స్థావరాలు ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ మాత్రమే మిగిలింది. మీరు నమ్మినా నమ్మకపోయినా తర్వాతి టార్గెట్ పాకిస్తానే అవుతుంది అని ఖాదిర్ అన్నారు. పాకిస్తాన్ విదేశాంగ విధానంపై విమర్శలు చేస్తూ ఈ చెంచాగిరి, ఈ ఒప్పందాలు మిమ్మల్ని ఏం రక్షించవు అని అన్నారు. యుద్ధంలో మరణించిన ఖమేనీని ఆయన అమరవీరుడుగా కొనియాడారు. ఇది ఇలా ఉంటే మరో ఎంపీ అలీ మహమ్మద్ ఖాన్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మీరు ఏమనుకుంటున్నారు? టార్గెట్ ఇరాన్ మాత్రమే అని అనుకుంటున్నారా? తప్పు. ఇరాన్ ఒక కారణం మాత్రమే, అసలు టార్గెట్ పాకిస్తాన్ అని హెచ్చరించారు. గతంలో ఇజ్రాయెల్ ప్రధాని డేవిడ్ బెన్ గురియన్ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ పాక్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. మూర్ఖులారా, మీ దేశం గురించి ఆందోళన చెందండి, ఇబ్బంది వస్తుంది, మీ విధ్వంసానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి అని అన్నారు. గతంలో పాకిస్తాన్ ఏర్పాటు గురించి ఇజ్రాయెల్ ప్రధాని గురియన్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఒక సిద్ధాంతానికి ప్రతిస్పందనగా ఏర్పడిన దేశం, అది మిత్ర దేశం ఇండియాను విభజించి రూపొందించబడింది అని అన్నారు. ఇరాన్ కు నష్టం జరిగితే దాని ప్రభావం పాకిస్తాన్ పై ఉంటుంది అని పాక్ నేతలు హెచ్చరించారు. ఖమేనీ హత్య తరువాత పాకిస్తాన్ కరాచీలోను అమెరికా కాన్సులేట్ పై దాడి జరిగింది. లాహోర్, ఇస్లామాబాద్, స్కర్ట్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఈ అల్లర్లలో 10 మందికి పైగా మరణించారు, 90 మందికి పైగా గాయపడ్డారు.